ఇరిగేషన్ ఆఫీసర్ల ఫ్యూచర్ స్కెచ్. రాజకీయ నాయకులతో పాటు పర్చేస్ ప్రాజెక్టుల ప్లానింగ్ జరుగుతున్న టైంలో కొందరు, పనులు ప్రారంభమైన సమయంలో మరికొందరు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం పెద్ద ఎత్తున. మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్ సమీపంలో భూముల కొనుగోలు టూరిజం హబ్గా మారతాయని దూరదృష్టితో, ల్యాండ్ రేట్లు హైక్ అవుతాయని ఆలోచన. అంత డబ్బు ఎలా సమకూరిందనే ప్రశ్నల ఉత్పన్నం. నిర్మాణ సంస్థల సహకారం ఉందని ప్రచారం అంటూ చూస్తూ ఉన్నాం. ఏం లేదు దీంట్లో. నిర్మాణ సంస్థల ఎన్నిటి సహకారం పక్కన పెడితే చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఒక కలెక్టర్ ఉన్నాడు, లేదా ఒక CCLA ఆఫీసర్ ఉన్నాడు, లేదా ఒక IPS ఆఫీసర్ ఉన్నాడు. ఈ IPS ఆఫీసర్కి ఆయన పరిధిలో ఇది IASకి IPS ఇద్దరికి వర్తిస్తుంది. నేను చెప్పేది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నా. ఇది ఒక IAS లేదా ఒక IPS ఆఫీసర్ పరిధో అని అనుకుందాం. వాళ్ళ 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 యొక్క సర్కిల్ అనుకుందాం. ఈ సర్కిల్ దీంట్లో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్, ఓకే, దీంట్లో జరిగేటువంటి కన్స్ట్రక్షన్స్ లేదా ఏదైనా కొత్త ల్యాండ్ పెద్ద ఎత్తున జరిగితే ల్యాండ్ బ్యాంక్ ఎవరైనా కొన్నా, లేదా ఏదైనా పెద్ద డీల్ ఏదైనా జరిగినా వీళ్ళ పరిధిలో దీంట్లో స్ట్రైట్ 10 to 20% అక్కడ ఉన్నటువంటి IASలు IPSలకి ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు స్ట్రైట్గా ఇచ్చేయాలి. ఇది బేసిక్గా దేశవ్యాప్తంగా జరిగేటువంటి డీల్. దీని తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఓన్లీ IASల గురించి మాట్లాడుకుందాం. IAS ఆఫీసర్లు అంటే ఎవరెవరు ఉన్నారు మనకి? డిస్ట్రిక్ట్ కలెక్టర్లు వస్తారు, లోకల్ మెజిస్ట్రేట్లు వస్తారు. ఇదే కాకుండా ఈ IAS ఆఫీసర్ల కింద ప్రతి దగ్గర ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ల్యాండ్కి సంబంధించి ధరణిలో కానీ ఇంకేదైనా భూములకు సంబంధించినటువంటి కరెక్షన్ల కోసం ఎవరొకరు వస్తారు. నేను నిన్న చెప్పిన IAS ఆఫీసర్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఏ విధంగా దోసుకుంటా ఉన్నారని. ఇప్పుడు ధరణిలో కరెక్షన్ కోసం వెళ్ళిర్రు అనుకోండి, మీరు ధరణి కరెక్షన్స్ కోసం పోతే మీ ల్యాండ్ రేటు లెట్సే ₹1,00,00,000 అనుకోండి. మినిమం మీరు 10 లక్షల నుంచి 30 లక్షలు పర్ ఎకర్. మీ దగ్గర ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, లెట్సే 10 ఎకరాల ల్యాండ్. ఈ 10 ఎకరాల ల్యాండ్ ఉంటే దాంట్లో కరెక్షన్ కోసం మీరు పోతే మీ ల్యాండ్ రేటు ₹1,00,00,000 కనుక అయితే ఎకరానికి 10 నుంచి 30 లక్షల మధ్యలో డీలు మీతో పాటు వాళ్ళు కుదుర్చుకొని మీ ల్యాండ్ కరెక్షన్స్ చేస్తారు. అప్పుడు అయితే దీంట్లో మీరు క్యాష్ అన్న వీళ్ళకి ఇవ్వాలి, ఎవరికి? ఈ IAS ఆఫీసర్కో లేదా CCLA డిపార్ట్మెంట్కో లేదా ఆ ధరణి కరెక్షన్స్ చేస్తున్న వాళ్ళకో. లేదు అంటే మీ ల్యాండ్లో లెట్సే 10 లక్షలు ఇంటూ 10 ఎకరాలు వేసుకుంటే ఎంత? ₹1,00,00,000 కదా. ఆ ₹1,00,00,000 తగ్గట్టుగా 10 ఎకరాల్లో 1 నుంచి 1.5 ఎకరాల ల్యాండ్ వాళ్ళ పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఇది బేసిక్గా జరిగేటువంటి దందా, బేసిక్ లెవెల్లో జరిగేటువంటి దందా. చాలా ప్రాంప్ట్గా చాలా క్లియర్గా జరుగుతున్నటువంటి దందా. గత 10 ఏళ్లలో జరిగినటువంటి దందా ఇది. సో ఆ రకంగా చూసుకొని ఎక్కడెక్కడ ప్రాజెక్టులు వస్తాయి ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలిసే కంటే ముందు తెలిసేది ఫస్ట్ వీళ్ళకి. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో డ్రాఫ్టింగ్, ఆ డాక్యుమెంట్ల మీద సంతకాలు, ఆ డాక్యుమెంట్ల వెరిఫికేషను, ఒక పాయింట్ ఎట్లా ఉండాలో పాయింట్ ఎట్లా ఉండకూడదు అనేటువంటిది ఫస్ట్ వీళ్ళు డ్రాఫ్ట్ చేసుకొని తర్వాత లీగల్ వాళ్ళకి పంపిస్తారు. ఆ లీగల్ టీం మళ్ళీ వీళ్ళకి రివర్ట్ బ్యాక్ అవుతుంది, ఈ కరెక్షన్ చేయండి అని. మన హైదరాబాద్లో కూడా కొన్ని లీగల్ ఫర్మ్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం కోసం పనిచేసేటువంటి. వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ కూడా ఇట్లే ఉంటుంది. అసలు IAS ఆఫీసర్ల జీతాల కంటే కూడా వాళ్ళు సంపాదించేటటువంటి అక్రమ సంపాదనే భయంకరంగా ఉంటుంది. స్పెషల్గా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేసేటువంటి IAS IPS ఆఫీసర్ల యొక్క అక్రమ సంపాదన నెలకి 1 కోటి నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుందట. 1 కోటి నుంచి 5 కోట్లు. సరే, వరస్ట్ కేసు వేసుకున్న నెలకి 50 లక్షల సంపాదన ఉంటుంది వాళ్ళకి మినిమం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారులు తూచా తప్పకుండా పాటించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మాణం అయ్యాయో, భవిష్యత్తులో ఎక్కడెక్కడ డిమాండ్ రాబోతున్నదో ముందే పసిగట్టి ఆయా ఏరియాలో భూములు కొనుగోలు చేశారు. గత BRS సర్కార్ మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఆ ప్రాజెక్టులకు అంకురార్పణ కాకముందే కొందరు ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు నిర్మాణ స్థలంలో వాలి ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ ను ఖరీదు చేశారు. పలువురు పొలిటికల్ లీడర్లతో కలిసి పెద్ద ఎత్తున పర్చేస్ చేశారు. ఒక్కొక్కరు ఏకంగా 20 నుంచి 40 ఎకరాల వరకు కొన్నట్టు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొండపోచమ్మ దగ్గరనే అనుకుంటా మా హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా ఉన్నది. దాని మీద కూడా మనం ఇంకా చేయలేదులే కానీ వేరే ఛానల్లో చాలా బలమైనటువంటి స్టోరీలు చేసినటువంటి ఇది కూడా చూసినాం మనం. స్పెషల్గా ఆ బిగ్ టీవీ అనుకుంటా వాళ్ళు హరీష్ రావు మీద, కొండపోచమ్మ దాని చుట్టుపక్కల ఆయన చేసినటువంటి స్కామ్లు చాలా పెద్ద ఎత్తున స్టోరీస్ చేశారు. ఇరిగేషన్ ఆఫీసర్ల ఫ్యూచర్ స్కెచ్.
రాజకీయ నాయకులతో పాటు పర్చేస్ ప్రాజెక్టుల ప్లానింగ్ జరుగుతున్న టైంలో కొందరు, పనులు ప్రారంభమైన సమయంలో మరికొందరు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం పెద్ద ఎత్తున మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్ సమీపంలో భూముల కొనుగోలు టూరిజం హబ్గా మారతాయని దూరదృష్టితో ల్యాండ్ రేట్లు హైక్ అవుతాయని ఆలోచన, అంత డబ్బు ఎలా సమకూరిందనే ప్రశ్నల ఉత్పన్నం, నిర్మాణ సంస్థల సహకారం ఉందని ప్రచారం అంటూ చూస్తూ ఉన్నాం. ఏం లేదు దీంట్లో. నిర్మాణ సంస్థల ఎన్నిటి సహకారం పక్కన పెడితే చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఒక కలెక్టర్ ఉన్నాడు, లేదా ఒక CCLA ఆఫీసర్ ఉన్నాడు, లేదా ఒక IPS ఆఫీసర్ ఉన్నాడు. ఈ IPS ఆఫీసర్కి ఆయన పరిధిలో ఇది IASకి IPS ఇద్దరికి వర్తిస్తుంది. నేను చెప్పేది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నా. ఇది ఒక IAS లేదా ఒక IPS ఆఫీసర్ పరిధో అని అనుకుందాం, వాళ్ళ 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 యొక్క సర్కిల్ అనుకుందాం. ఈ సర్కిల్ దీంట్లో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్, ఓకే, దీంట్లో జరిగేటువంటి కన్స్ట్రక్షన్స్ లేదా ఏదైనా కొత్త ల్యాండ్ పెద్ద ఎత్తున జరిగితే ల్యాండ్ బ్యాంక్ ఎవరైనా కొన్నా, లేదా ఏదైనా పెద్ద డీల్ ఏదైనా జరిగినా వీళ్ళ పరిధిలో దీంట్లో స్ట్రైట్ 10 to 20% అక్కడ ఉన్నటువంటి IASలు IPSలకి ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు స్ట్రైట్గా ఇచ్చేయాలి. ఇది బేసిక్గా దేశవ్యాప్తంగా జరిగేటువంటి డీల్. దీని తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే ఓన్లీ IASల గురించి మాట్లాడుకుందాం. IAS ఆఫీసర్లు అంటే ఎవరెవరు ఉన్నారు మనకి? డిస్ట్రిక్ట్ కలెక్టర్లు వస్తారు, లోకల్ మెజిస్ట్రేట్లు వస్తారు. ఇదే కాకుండా ఈ IAS ఆఫీసర్ల కింద ప్రతి దగ్గర ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ల్యాండ్కి సంబంధించి ధరణిలో కానీ ఇంకేదైనా భూములకు సంబంధించినటువంటి కరెక్షన్ల కోసం ఎవరో ఒకరు వస్తారు. నేను నిన్న చెప్పిన IAS ఆఫీసర్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఏ విధంగా దోసుకుంటా ఉన్నారని. ఇప్పుడు ధరణిలో కరెక్షన్ కోసం వెళ్ళిర్రు అనుకోండి, మీరు ధరణి కరెక్షన్స్ కోసం పోతే మీ ల్యాండ్ రేటు లెట్సే ₹1,00,00,000 అనుకోండి. మినిమం మీరు 10 లక్షల నుంచి 30 లక్షలు పర్ ఎకర్, మీ దగ్గర ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, లెట్సే 10 ఎకరాల ల్యాండ్. ఈ 10 ఎకరాల ల్యాండ్ ఉంటే దాంట్లో కరెక్షన్ కోసం మీరు పోతే మీ ల్యాండ్ రేటు ₹1,00,00,000 కనుక అయితే ఎకరానికి 10 నుంచి 30 లక్షల మధ్యలో డీలు మీతో పాటు వాళ్ళు కుదుర్చుకొని మీ ల్యాండ్ కరెక్షన్స్ చేస్తారు. అప్పుడు అయితే దీంట్లో మీరు క్యాష్ అన్న వీళ్ళకి ఇవ్వాలి, ఎవరికి? ఈ IAS ఆఫీసర్కో లేదా CCLA డిపార్ట్మెంట్కో లేదా ఆ ధరణి కరెక్షన్స్ చేస్తున్న వాళ్ళకో. లేదు అంటే మీ ల్యాండ్లో లెట్సే 10 లక్షలు ఇంటూ 10 ఎకరాలు వేసుకుంటే ఎంత? ₹1,00,00,000 కదా. ఆ ₹1,00,00,000 తగ్గట్టుగా 10 ఎకరాల్లో 1 నుంచి 1.5 ఎకరాల ల్యాండ్ వాళ్ళ పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఇది బేసిక్గా జరిగేటువంటి దందా, బేసిక్ లెవెల్లో జరిగేటువంటి దందా, చాలా ప్రాంప్ట్గా చాలా క్లియర్గా జరుగుతున్నటువంటి దందా, గత 10 ఏళ్లలో జరిగినటువంటి దందా ఇది.